మన అధికార యంత్రాంగాల యొక్క అహంకారం లేదా పాలనా యంత్రాంగపు వైఫల్యానికి సజీవ సాక్ష్యం గుంటూరు జిల్లా కొల్లిపారలో జరిగినటువంటి అంశం. ఈ విలేజ్ క్లినిక్స్, హెల్త్ క్లినిక్స్ అని చెప్పి హాస్పిటల్ పెట్టారు కదా, వాస్తవం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం అది. అది జగన్ పేరుతోనే పెట్టుకున్నారు వివిధ చోట్ల. ఇందులో ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, కొల్లిపర, గుంటూరు జిల్లా కొల్లిపర, తెనాలి నందివెలుగు దగ్గర లోపలకు ఉంటుంది. ఆ కొల్లిపరలో ప్రభుత్వం ఆసుపత్రి నడుస్తోంది, ఈ హెల్త్ క్లినిక్ నడుస్తోంది. బోల్డ్ అంతమంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అక్కడ. ఆ ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తోంది. అక్కడే ప్రభుత్వం ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలు పెట్టి కట్టారు అది. కానీ అది ఇనాగరేషన్ చేయరు. ఇనాగరేషన్ కూడా చేసేశారు. అంతకుముందు శివకుమార్ ఎమ్మెల్యేగా ఉండి, తెనాలి ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన ప్రారంభించాడు కాబట్టి దాంట్లోకి షిఫ్ట్ చేయనియరు. అదేమంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్కి ఒక చోట చెప్తే ఇంకో చోట పెట్టాడు అన్నట్టు. ఎవడు పెడితే ఎప్పుడు ఎక్కడ అనుకుంటే ఎక్కడ పెడితే ఏంది? ఫైనల్గా అయితే గవర్నమెంట్ తరఫున ఒక బిల్డింగ్ కట్టారు, గవర్నమెంటే కట్టించింది, కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించింది. ఒక వంక కావాలి అది ఇనాగరేషన్ జరగకుండా ఉండడానికి. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఇదైతే కనుక జగన్ బొమ్మ కనబడుతుంది. మా హెల్త్ క్లినిక్ అయితే జగన్ బొమ్మ కనబడదా? పోనీ అది చూసేసి ఓట్లేసి ఏమైనా ఎగబడి వేసేస్తారు, ఇప్పుడు ఏమైనా మారిపోతుందా? దీనివల్ల ఎంత నష్టం ఉంటుంది ప్రభుత్వానికి? అంటే ప్రతి దాంట్లో రాజకీయం వెతుక్కునే దరిద్రం ఆంధ్రప్రదేశ్కి శాపం.